ముఖ్యంగా మన్యం ప్రాంతంలో చూస్తే ఇవాళ కూడా స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగడమే కాకుండా మనం చూసాం, ఏదైతే కొన్ని ప్రాంతాల్లో అత్యధికమైనటువంటి వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చెప్పచ్చు. ప్రధానంగా చూసినప్పుడు బలిమెల ప్రాంతంలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే ఎంత తీవ్రత ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో నాయుడు, ఏంటి ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన తీవ్ర వాయుగుండం యొక్క ప్రభావం ఏ రకంగా కనిపిస్తోంది? సో ఇప్పటికైనా పరిస్థితులు చెక్కపడ్డాయా? అనేక మార్గాలకు కూడా ప్రస్తుతం రాకపోకలు కూడా లేని పరిస్థితి. అక్కడ ప్రజలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతం అయితే ఏదైతే తీవ్ర వాయుగుండం ఉందో అది క్రమంగా క్రాస్ అయిన తర్వాత బలహీనపడి ప్రస్తుతానికైతే ఒక తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి ప్రస్తుతం అయితే విదర్భ అలాగే అటు ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇప్పుడు రెయిన్ ఎఫెక్ట్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా దాదాపుగా కొంతవరకు తగ్గింది. అయితే అక్కడక్కడ మాత్రం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చెదురుమదురుగా జల్లులు పడడానికి అయితే ఆస్కారం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా జల్లులు పడితే ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. సో ఇప్పుడు బలిమెల కావచ్చు, ఏఓబి కావచ్చు, ఎందుకంటే అది ఒరిస్సా ప్రాంతంలో తీరం క్రాస్ అయింది. టువర్డ్స్ ట్విస్టింగ్ అంటే అది సౌత్ వైపు వంగి ఉంది కాబట్టి ఎక్కువ శాతం మనకు ఉత్తర కోస్తా జిల్లాల్లో పడ్డాయి. ఆల్రెడీ మొన్న భారత వాతావరణ శాఖ ప్రకటించినట్లుగానే మన్యం జిల్లా కావచ్చు, అటు అల్లూరి, పార్వతీపురం, అలాగే ఇప్పుడు మన శ్రీకాకుళం ఎండింగ్లో ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతాలు, ఇప్పుడు ఏలేరు, ఈ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ కూడా ఆల్రెడీ జారీ చేశారు. ఆ రెడ్ అలర్ట్ నేపథ్యంలోనే ఆల్రెడీ ముందు ఏదైతే మనకి ముందు ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావం వల్ల ఆల్రెడీ కొంత రెయిన్స్ పడినటువంటి నేపథ్యంలో అప్పుడు ఏలేరు కావచ్చు, ఎగున ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. నార్మల్గా ఇప్పుడు ఏఓబీలో కావచ్చు, అలాగే ఇటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఈ కురిసిన వర్షాలన్నీ ఎక్కువగా గోదావరికి ఇన్ఫ్లో ఉంటాయి. కొంతవరకు ఈ ప్రాంతాల్లో కురిసినటువంటివి ఇటు ఏలేరు కావచ్చు, వీటికి కూడా ఇన్ఫ్లో ఉంటుంది. సో ఈ ప్రభావంతో అక్కడ నిండుకుండలా ఉన్నటువంటి జలాశయాలకు ఒకసారిగా వరద పోటెత్తింది. సో గడిచిన ఒక 24 గంటల్లో హెవీ రెయిన్స్ పడడం వల్ల వరద ఉధృతంగా రావడం వల్ల అటు ఏలేరు కావచ్చు, ఇటు గోదావరి కావచ్చు, అలాగే ఇటు ఏజెన్సీలో కావచ్చు ఒకసారిగా ఫ్లోట్ పెరిగి చాలా చోట్ల రాకపోకలు కట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా సీలేరు పరివాహక ప్రాంతాల్లో అయితే చాలా చోట్ల గ్రామాలకి దారులు కట్ అయ్యాయి. కొంతమంది చనిపోతే వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా తాళ్లు కట్టి ఒక రోజంతా ఉంచాల్సినటువంటి దుస్థితి అయితే ఏర్పడింది. ఒక గర్భిణి పురిటి నొప్పులతో బాధపడితే వాగు దాటించడానికి సుమారు ఒక 30 మంది 40 మంది ఆమెను దాటించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా వరదలు అయితే కొంత కొనసాగుతున్నాయి, కానీ పొడి వాతావరణం అంటే రెయిన్ ఎఫెక్ట్ అనేది కొంత తగ్గింది కాబట్టి ఈ రోజు తర్వాత నుంచి క్రమంగా కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా అటు ఏలేరుకి కావచ్చు, ఇటు గోదావరికి కావచ్చు ఇన్ఫ్లో అనేది కొంత పెరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో రెయిన్స్ పడుతున్నాయి, వాటి ఇంపాక్ట్ కూడా మన రాష్ట్రం మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గోదావరికి అనేది కొంత ఇన్ఫ్లో ఈ రోజు రేపు కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఏలేరు ఈ ప్రాంతంలో గండికొట్టడానికి ప్రధాన కారణం అంటే అక్కడ ఉన్న అధికారులు అప్రమత్తం అయినప్పటికీ కూడా ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల దిగువకు నీరు వదలడం వల్ల అక్కడ కాలువలు ఇవి కూడా గండికొట్టి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ముంపుకు గురవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. దాదాపు అంటే మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ కూడా పడతాయని చెప్పి ఆల్రెడీ వాతావరణ శాఖే ముందు ప్రకటించిన నేపథ్యంలో ఆ రెయిన్స్ అనేవి ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ పడడం వలన అక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో మరోవైపు ఇప్పుడైతే ప్రెసిడెంట్ అయితే మాత్రం మొత్తం అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి కదా, ఈ మార్గాలను ఏమైనా క్లియర్ చేస్తున్నారా? ఇంకా కూడా ఆ పరిస్థితి కొనసాగుతోందా? ఏంటి రవాణాకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? వీటిని రోడ్డు మార్గాలు ముఖ్యంగా క్లియర్ చేయాల్సినటువంటి చాలా మంది కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాంత ఏదైతే చాలా మంది మనం చూస్తున్న ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా ఇంకోటి వచ్చినా డోలీలు కట్టుకొని బయటకు రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనికి సంబంధించిన విషయంలో ఏ రకంగా అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా మనకి నర్సీపట్నం నుంచి సీలేరు రిలేట్ చోట 2 చోట్ల ఆల్రెడీ కట్ అయ్యడం జరిగింది. నిన్న పూర్తి స్థాయిలో అవి కట్ అయిపోయాయి. అయితే వాటికి సంబంధించిన పునరుద్ధరణ పనులు ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు సాయంత్రానికి వీటికి కూడా పునరుద్ధరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే అటు సీలేరు నుంచి చింతపల్లి వెళ్లే మార్గాలు కూడా కొన్ని చోట్ల కట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జీకే వీధిలో ఒక కొండ చర్యలు విరిగిపడి ఒకరు చనిపోయారు, ఒక 4 తీవ్ర గాయాలయ్యాయి. సుమారుగా ఒక 15 ఇళ్లు వరకు కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాలకు ఆల్రెడీ అధికారులు చేరుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇవి అందిస్తున్నారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పునరుద్ధరించడానికి ఎందుకంటే ఏజెన్సీలు చాలా చోట్ల కాజ్వేలు ఇవి కొట్టిపోయి ఇప్పుడు పునరుద్ధరణ పనులు కొన్ని గ్రామాల్లో సాధ్యమవుతున్నాయి, కానీ కొన్ని గ్రామాల్లో అప్పుడే సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే వరద ఉధృతి కొనసాగుతుంది కాబట్టి. సో అక్కడ సహాయ చర్యలు అందించడానికి కూడా వెహికల్స్ కానీ మట్టి కానీ తీసుకెళ్లాలని కొద్ది కష్టతరమైన పని. సో ఆ పనులు ఇంకొక 2-3 రోజులు కూడా సమయం పట్టేటువంటి అంటే మారుమూల గ్రామాలకి. అయితే మెయిన్ వేస్ మాత్రం ఇప్పుడు ఏదైతే నర్సీపట్నం నుంచి సీలేరు వెళ్ళేటువంటి మార్గం ఏదో వాటిని మాత్రం క్లియర్ చేసేటువంటి పనులు అయితే ప్రస్తుతం అధికారులు చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా అరకు, పాడేరు మార్గాన
పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా నిలిపేశారు. ఈ రోజు కొద్దిగా పునరుద్ధరించినటువంటి పరిస్థితి ఉంది. స్కూల్స్కి ఈ రోజు కూడా ఏదైతే అల్లూరు జిల్లా మొత్తం కూడా స్కూల్స్ అయితే ఈ రోజు సెలవు ఆల్రెడీ ప్రకటించారు. సో కొన్ని ముంపు ప్రాంతాలు, ప్రవాహం ఉన్న ప్రాంతాల ప్రజలు రావద్దు, వాళ్ళకి కావాల్సిన ఆహార కానీ మిగతా కానీ అందించే ప్రయత్నం అయితే కొంతవరకు అధికారులు చేస్తున్నప్పటికీ కొన్ని గ్రామాల్లో అందేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే యువతల నుంచి ఆ గ్రామాలకి ఆహారం కానీ లేకపోతే బియ్యం కానీ మిగతా పంపిణీ చేయడానికి వెళ్ళడానికే మార్గాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు దాటితే రేపటి నుంచి మళ్ళీ కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీహరి. రైట్ నాయుడు, సో మీరు లైన్లోనే ఉండండి. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇటు ఏలేరు దగ్గర నుంచి చూస్తే, కొల్లేరు దగ్గర నుంచి చూస్తే సీలేరు వరకు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మనం చూస్తున్నాం. చాలా చోట్ల ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యల వైపు అధికార యంత్రాంగం దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇటు కాకినాడ జిల్లాలో కావచ్చు లేదా కొల్లేరు ప్రాంతంలో కూడా కనిపిస్తోంది. ఇక దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?